హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ అనంత విశ్వం గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత కష్టమో, మనిషి మెదడు గురించి తెలుసుకోవడం కూడా అంతే కష్టం. హ్యూమన్ సైకాలజీ అనేది ఓ అనంతమైన సబ్జెక్ట్. మనిషి మెదడు ప్రవర్తన గురించి చెప్పేదే సైకాలజీ. సాధారణంగా మనకి ఏదైనా కొత్త విషయం అలవాటు కావడానికి 21 రోజులు పడుతుందని చెబుతూ ఉంటారు. నిజానికి సగటు మనిషి కొత్త విషయాన్ని రోజు అలవాటు చేసుకోవడానికి 18 నుంచి 254 రోజుల మధ్య పడుతుంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓ పనికిరాని ప్రశ్నకు వ్యంగ్యంగా స్పందించేవారు ఆరోగ్యకరమైన మెదడు కలిగి ఉంటారని పలు అధ్యయనాలు తేల్చాయి. సగటు మనిషి మెదడు 30% సమయం ఏవో ఆలోచనలతో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మనిషి మెదడు కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి దానిని కొన్ని బ్లాకులుగా విభజిస్తుంది. ఉదాహరణకు, ఎవరిదైనా 10 అంకెల మొబైల్ నంబర్ గుర్తుపెట్టుకోవడానికి మనం దానిని 3 లేదా 4 అంకెలుగా విభజిస్తూ ఉంటాం. మనిషి చనిపోయే ముందు జరిగే 7 నిమిషాల నాడీ సంబంధిత కార్యకలాపాల్లో తన జీవితం గురించిన మొత్తం జ్ఞాపకాలు ఓ కలలాగా కనిపిస్తాయట. మనిషి ఏడ్చినప్పుడైనా, ఎక్కువగా నవ్వినప్పుడైనా కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయని తెలుసు కదా. అయితే ఆనందంతో కంటతడి పెట్టినప్పుడు మొదట కుడి కంటి నుంచి, అదే బాధలో ఏడ్చినప్పుడు మొదట ఎడమ కంటి నుంచి నీళ్లు వస్తాయి. మన వంట మనమే చేసుకుని తింటే ఉండే రుచి కంటే మరో వ్యక్తి చేసి పెట్టినప్పుడు ఉండే రుచి ఎక్కువగా అనిపిస్తుంది. ఒక్క నెగెటివ్ విషయం విన్నప్పుడు మన మెదడులోని సుమారు 5 పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయి. మనిషి ఒకప్పుడు జంతువులను వేటాడి తినేవాడని తెలుసు కదా. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు మనిషి మెదడు సైజు 10% మేర తగ్గింది. ఎవరిదైనా పర్స్ లేదా వాలెట్లు దొరికినప్పుడు అందులో వారి పిల్లల ఫోటోలు ఉంటే దానిని సంబంధిత వ్యక్తికి తిరిగి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. సగటు వ్యక్తి కంటే తెలివైన వ్యక్తులకు స్నేహితులు తక్కువగా ఉంటారు. ఓ వ్యక్తి ఎంత తెలివిగా మారుతుంటే స్నేహితుల ఎంపిక విషయంలో అంత జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. 2 భాషలు తెలిసిన వ్యక్తులు తాము ఒక భాష నుంచి మరో భాషకు మారినప్పుడు అనుకోకుండానే తమ వ్యక్తిత్వాలను మారుస్తూ ఉంటారు. కొందరు వ్యక్తులకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం. అయితే ఇలా ఇంట్లో ఎక్కువ కాలం పాటు ఒంటరిగా ఉండడం చాలా ప్రమాదకరమని తేలింది. రోజుకు 15 సిగరెట్లు కాల్చితే ఆరోగ్యానికి కలిగే ప్రమాదంతో ఇది సమానమట. ప్రయాణాలు మనిషి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఎక్కువగా ప్రయాణాలు చేసే వ్యక్తి డిప్రెషన్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువ. ఓ సగటు మనిషి 50 నుంచి 150 మాత్రమే అత్యంత సన్నిహితమైన బంధాలు, స్నేహాలను కలిగి ఉండగలరు. 16 నుంచి 28 ఏళ్ల వయసు మధ్య ఏర్పడిన సంబంధాలు చాలా కాలం కొనసాగుతాయి.